జై శ్రీరామ. శ్రీరాముని అనుగ్రహంతో మహాత్మా గాంధీ జీవిత చరిత్ర నాకు తెలిసినది చదువుతున్నాను. గుజరాత్ రాష్ట్రములో పోరుబందర్లో 1869 అక్టోబరు 2వ తేదీన తండ్రి కబా గాంధీ, తల్లి పుతలీబాయి దంపతులకు గాంధీ జన్మించెను. గాంధీ తల్లి సూర్యుడిని చూచిన తరువాతే భోజనము చేసేది. చంద్రుడు పరిమాణమును బట్టి భోజనము చేసేది. గాంధీకి 7 సంవత్సరముల వయస్సులో సిగ్గు ఎక్కువ. అందువలన బడికి వెళ్లకుండా తప్పించుకొని బడి మూసివేయగానే ఇంటికి చేరడము ఇలా ప్రతిరోజు చేసేవాడు. గాంధీకి 13వ ఏట వివాహము జరిగింది. గాంధీ భార్య కస్తూరిబాయికి చదువు రాదు. రాత్రి సమయములో భార్యకి చదువు చెప్పేవాడు గాంధీ. గాంధీ 2 సంవత్సరములు చదువు 1 సంవత్సరములోనే చదివారు. గాంధీ చదువుతున్న రోజులలో స్నేహితులతో తప్పులు చేసేవాడు. తప్పు చేసేనని గాంధీ తన తండ్రికి చీటీ రాసి చూపించేవాడు. తండ్రి చీటీ చదివి గర్వముగా ఆనందించారు. గాంధీ ప్రతిరోజు తండ్రికి కాళ్ళు పట్టేవాడు. తండ్రి సేవ చేయడము నాకు ఎంతో ఇష్టము అనేవారు గాంధీ. గాంధీకి 16వ ఏట తండ్రి పోయారు. గాంధీకి మగబిడ్డ పుట్టి పోయాడు. ఆ విచారములో ఉండగా మా ఇంటి పని మనిషి రంభ రామనామస్మరణము మంచి మందు అని చెప్పింది. ఆ రామనామము నా జీవితానికి మూలము అయినది అన్నారు గాంధీ. 1887వ సంవత్సరములో మెట్రికులేషను పరీక్ష రాశాను. నా తండ్రి స్నేహితుడు మావు జీదవ్, అతడు బ్రాహ్మణుడు, నన్ను ఇంగ్లాండులో చదువుకోమని ప్రోత్సహించెను. నాకు చాలా ఆనందం కలిగెను. నా తండ్రి స్నేహితుడు బేచర్జీ స్వామి, అతను నాతో మద్యము మాంసము స్త్రీని ముట్టనని నాతో ప్రమాణము చేయించెను. 1888వ సంవత్సరములో సెప్టెంబరు 4వ తేదీన ఓడలో ఇంగ్లాండు బయలుదేరాను. కుటుంబ మిత్రులు అందరూ ధన సహాయము చేశారు. అప్పుడు నాకు 18 సంవత్సరములు. ఇంగ్లాండులో డాక్టర్ మెహతా నన్ను వాళ్ళ ఇంట్లో ఉండమనెను. నేను ఖర్చు పెట్టిన ప్రతి పైసా లెక్క వ్రాసేవాడిని. ఎక్కువ సమయము చదువుకు ఉపయోగించేవాడిని. ఇంగ్లాండులో బాల్య వివాహము తెలియదు. ఒక వితంతువు నన్ను స్త్రీ వ్యామోహానికి నెట్టసాగింది. అప్పుడు నేను నాకు బాల్య వివాహము అయినదని ఆమెకు చెప్పాను. నా మనస్సు చెదిరినప్పుడు భగవద్గీత చదువుకునేవాడిని. 1891లో 10వ తేదీన నేను పరీక్ష పాస్ అయ్యాను. 11వ తేదీన పట్టా చేతికి అందింది. 12వ తేదీన ఇంటికి బయలుదేరాను. నేను ఇంగ్లాండులో ఉన్నప్పుడు మా అమ్మ చనిపోయింది. బొంబాయి హైకోర్టులో కొంత అనుభవము వచ్చింది. రాజకీయము కొద్దిగా తెలిసింది. భారతదేశాన్ని రక్షించుకోవడము ఎలా అని దిగులు పట్టుకున్నది. 1893 ఏప్రిల్ దక్షిణాఫ్రికా వెళ్ళాను. అక్కడ కోర్టులో తలపాగా ధరించాను. కోర్టులో తలపాగా తీసివేయమన్నారు. గాంధీని అక్కడ వాళ్ళు విక్టోరియా రైలులో పంపెను. రైలులో గాంధీని అవమానించి క్రిందికి దించేశారు. అప్పుడు గాంధీ రైల్వే జనరల్ మేనేజర్కి టెలిగ్రాము పంపించారు. రాత్రికి రైలు వచ్చింది. బెర్త్ ఇచ్చి నన్ను పంపారు. విక్టోరియాలో అక్కడ క్రైస్తవులతో పరిచయము కలిగింది. విక్టోరియాలో జాకేబు డీనెట్ అనే బ్రిటిషు ఏజెంటుతో పరిచయము కలిగింది. హిందువులకు కష్టాలు కలగకుండా ప్రజాసేవ చేయాలనే తలంపు అక్కడ కలిగింది గాంధీకి. 20 సంవత్సరములు పిల్లడర వృత్తిలో వందలాది కేసుల్ని కోర్టుకు వెళ్లకుండానే పరిష్కరించగలిగాను. క్రైస్తవ మిత్రులు యేసు మతములోనూ, మహమ్మదీయ మిత్రులు తమ మతములోనూ కలవమని కోరారు. అప్పుడు గాంధీ కలిరాయి చందు బాయిని ఈ విషయం గురించి లెటర్ రాసి అడిగారు. కలిరాయి చందు ఆయన ఈ విధముగా లెటరు రాశారు. హిందూ మతము యందున్న సూక్ష్మత, గాంభీర్యము, ఆత్మ వివేకము, దయ, ధర్మ నిర్ణయము
వంటి ఇతర మతాల్లో కనపడవు అని గాంధీకి జాబు రాశారు. గాంధీ మొదటిసారి 1908లో జైలులో ఉన్నారు. 1914లో గాంధీ భారతదేశమునకు తిరిగి వచ్చిన తరువాత సమస్త భారతదేశము బ్రిటిష్ వారి ఆధీనములో ఉన్నది. బ్రిటిష్ వారి యుద్ధములో గాయపడ్డవారి కోసము చాలామంది దుస్తులు కుట్టడము ప్రారంభించారు. అందులో సరోజినీదేవి ఆ క్లబ్బు సభ్యురాలు. 1915లో సత్యాగ్రహ ఆశ్రమము అహ్మదాబాదులో ప్రారంభమైనది. 1926లో గాంధీ నేషనల్ కాంగ్రెస్ లీడర్ అయ్యారు. 1930లో ఉప్పుపై పన్నుకు వ్యతిరేకంగా సత్యాగ్రహము చేశారు. 1940లో ఆంగ్లేయులను తరిమి కొట్టాలని సరియైన సమయంగా భావించారు గాంధీ. 1944లో ఆంగ్లేయులను భారత్ను వదిలి వేయాలని శాంతితో పోరాటం చేశారు గాంధీ. 1947లో ఆంగ్లేయులు భారతదేశం విడిచి వెళ్ళారు. ఆంగ్లేయులు వెళుతూ దేశాన్ని 2 ముక్కలు చేశారు. అప్పుడు హిందూ ముస్లింల మధ్య చాలా గొడవలు జరిగాయి. గాంధీ రంగంలో దిగి శాంతియుతంగా చర్చలు జరిపారు. 1947 ఆగస్టు 15వ తేదీన భారతదేశమునకు స్వాతంత్రము వచ్చింది. 1948 జనవరి 30న ఢిల్లీలో నాథూరామ్ గాడ్సే అనే హిందూ మతోన్మాది గాంధీని తుపాకీతో కాల్చి చంపాడు. గాంధీజీ తుపాకీ గుళ్లతో నేల కొరిగినప్పుడు హే రామ్ అని నేల కొరిగి కన్ను మూశారు. మహాత్మా గాంధీ చితాభస్మము తామ్రపర్ణి నదిలో కలిపారు. సత్యము కంటే మించిన మరో భగవంతుడు లేడు అని జాతిపిత మహాత్మా గాంధీ ఆదర్శము. ఇతర దేశముల వారు కూడా గౌరవిస్తుంటారు మన జాతిపిత మహాత్మా గాంధీని. మహాత్మా గాంధీ చరిత్ర అందరికీ తెలిసినది అయినా గాంధీని ఒకసారి తలుచుకుందాము అని 550 పేజీల పుస్తకం చదివి క్లుప్తంగా రాసి చదివాను. జై హింద్, జై శ్రీరామ. శ్రీరాముని అనుగ్రహముతో మహాత్మా గాంధీ పాట స్వంతముగా రాసుకొని పాడుతున్నాను. గాంధీ నీ కన్న తల్లి పుతలి బాయి తండ్రి కబా గాంధీయే. గాంధీ నీ కన్న తల్లి పుతలి బాయి తండ్రి కబా గాంధీయే. తల్లి పుతలి బాయి సూర్యచంద్ర గమనముతో భుజించే మహాస్వాది. తల్లి పుతలి బాయి తల్లి పుతలి బాయి సూర్యచంద్రగమనముతో భుజించే మహాస్వాద్వి. తల్లి పుతలి బాయి న్యాయవాది ధర్మమూర్తి. గాంధీని కన్న తండ్రి కబా గాంధీయే. న్యాయవాది ధర్మమూర్తి. గాంధీని కన్న తండ్రి కబా గాంధీయే. గాంధీజీ బాల్యములో సిగ్గు భయము కలిగి ఉన్న రామస్మరణ చేసి ధైర్యం అందుకొనెను. గాంధీజీ బాల్యములో సిగ్గు భయము కలిగి ఉన్న రామస్మరణ చేసి ధైర్యం అందుకొనెను. యుక్త వయసు ప్రాయములో తప్పులెన్నో చేసెనని తండ్రికి చెప్పుకొని సరిదిద్దుకొనే మన గాంధీజీయే. యుక్త వయసు ప్రాయములో తప్పులెన్నో చేసెనని తండ్రికి చెప్పుకొని సరిదిద్దుకొనే మన గాంధీజీయే. సత్యమని నిరతియని అని అహింసయే మార్గమని ఆహారము నియంత్రించి ఇంగ్లాండులో విద్య నేర్చి కాలినడక బాటతో అహింస మార్గమే నడచిన మన బాపూజీయే. సత్యమని నిరతియని అహింసయే మార్గమని ఆహారము నియంత్రించి ఇంగ్లాండులో విద్య నేర్చి కాలినడక బాటతో అహింస మార్గమే నడచిన మన బాపూజీయే. నడచిన మన బాపూజీయే. శాంతి అనే ఆయుధమే చేపట్టి బ్రహ్మచర్య దీక్ష పట్టి ఆంగ్లేయుల పోరాడి మా దేశము మాకిమ్మని తెల్లదొరల తరిమి కొట్టి మన జాతిపిత మహాత్ముడే మన గాంధీజీయే.
శాంతి అనే ఆయుధమే చేపట్టి బ్రహ్మచర్య దీక్ష పట్టి ఆంగ్లేయుల పోరాడి మా దేశము మాకిమ్మని తెల్లదొరల తరిమి కొట్టి మన జాతి పిత మహాత్ముడే మన గాంధీజీయే, మన గాంధీజీయే. ఇనప గుండు తూటాలతో హేరాం అనుచు నేల కొరిగి అమరజీవి అయిన భారతదేశంబునకే జాతిపిత మహాత్ముడే మన గాంధీజీయే, మన గాంధీజీయే. ఇనప గుండు తూటాలతో హేరాం అనుచు నేల కొరిగి అమరజీవి అయిన భారతదేశంబునకే జాతిపిత మహాత్ముడే మన గాంధీజీయే, మన గాంధీజీయే, మన గాంధీజీయే. జై హింద్. నాదొక విన్నపము. ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు దేశమును ప్రజలను ప్రేమగా చూడండి. జై శ్రీరామ. సర్వే జనో సుఖినో భవంతు. జై శ్రీరామ.